ఓం గురుభ్యో నమః. ప్రతి మనిషికి కష్టాలు వస్తున్నాయంటే కొంతమంది వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోతూ ఉంటారండి. రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యల వలన రకరకాలుగా పారిపోతుంటారు. కానీ వారు పిరికివారు కంపల్సరీగా ఆ కష్టాలని ఎదుర్కోవాలంటే కష్టం వచ్చే యొక్క ఫలం మీద కూడా మన యొక్క ధ్యాస ఉంచాలి. ఎందుకంటే పూర్వకర్మల యొక్క ఫలితంగానే మన కష్టాలు వస్తున్నాయి. మన కర్మ మనం చేసుకున్న దానికి మనమే అనుభవించాలి అని చెప్పేసి కంపల్సరీగా ఇక్కడ ఏంటి అంటే, ఉదాహరణకి ఒక చెట్టు మీద ఒక పండు అందాలంటే చెట్టు ఎక్కుతేనే కదా, కష్టపడితేనే కదా ఆ పండు వస్తుంది. బజార్కి వెళ్ళి నువ్వు కొనేసుకొని తినేస్తే దాని ఒక ఆనందమే ఉంటుంది, అంతే కదా. ప్రతిదానికి ఆ కష్టం యొక్క విలువ తెలిస్తే ఆ యొక్క ఫలం మీద యొక్క ఆసక్తి ఉంటుంది. అప్పుడు మనం ఆ కష్టం యొక్క విలువ వలన మనం ఏమవుతుందంటే ప్రతీదీ కూడా ఎదుటి వాళ్ళ కష్టం కూడా మనలాంటి కష్టమే కదా అని మనం యొక్క ఆలోచించగలుగుతాం. అప్పుడు మనకేమవుతుంది, జ్ఞానం ఒక ఆలోచన విధానం మారడం వల్ల జ్ఞానం వస్తుంది. సరిగ్గా మంచి చెడు మన జీవితంలో జరుగుతుంది. ప్రతీదీ ఒక అవగాహన వస్తుంది. ఆలోచన మన మనస్సులోనే మొదలవుతుంది. అప్పుడేమవుతుందంటే నువ్వు కంపల్సరిగా ఎన్నీనండి, భగవద్గీత అయినా భాగవతమైనా విష్ణు సహస్రమైనా లలితా సహస్రమైనా ఎక్కడన్నా చెప్తుంది మెడిటేషన్ ధ్యానం చెయ్యు అని చెప్తుంది. ఆ ధ్యానం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన సత్ఫలితాలైన ఆలోచనలు వస్తే భౌతిక జీవితం అంటే బయట జీవితం మనకి ఎంత ఒక డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరైనా జీవితంలో ప్రతి మానవ జన్మకి కష్టం అన్నది తప్పదు. అనుభవించాలి అంటే మన యొక్క జీవితాన్ని మన చేతుల్లోనే ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటేనే కదా నువ్వు ఎదుటివాడిని అర్థం చేసుకోగలవు. చులకనగా మాట్లాడేస్తున్నావు అని అర్థం అవుతుంది. ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లి ఎదుటివాడు ఒక స్నేహితుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడిని కూడా మనలాగే చూడగలిగితేనే ఆ యొక్క తనలోని ఎటువంటి స్వార్థము లేకుండా ఉంటుంది. కానీ చాలామంది తల్లులు ఏం చేస్తారంటే తన కన్న కొడుక్కి చక్కగా ఎక్కువ ఉంచుతారు, పక్క ఉన్నవాడికి తక్కువ కూరలు అన్నీ పెడుతుంటారు. అంటే స్వార్థము ఎలా ఉంటుందంటే తల్లి ప్రేమ తన కొడుకు అన్నది, ఆ నేను అనే భావాన్ని మనం ఎప్పుడు మనసులోంచి తొలగించి సర్వంలోని భగవంతుడే ఉన్నాడు కదా అని చెప్పేసి మన ఆలోచన అనేది, ఆ మంచి అనే ఆలోచన అన్నది, విజ్ఞానం అన్నది మన యొక్క మెడిటేషన్ వలన చక్కగా కుదురుతుంది. కోరికలు ఉండొచ్చండి, ఆ కోరికలన్నీ ఒక లిమిట్లో ఉండాలి కానీ పరిధి దాటిపోయి ఎప్పుడూ ఉండకూడదు. ఒక యోగిలా మనం యొక్క జీవితాన్ని బతకాలి. బయట ఆధ్యాత్మిక జీవితం ఎంత అవసరమో, భౌతిక జీవితం బయట ఎంత అవసరమో జీవితంలో మానసికంగా శారీరక ఆరోగ్యం కూడా